సార్ నెక్స్ట్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు యుఎస్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు రిలీవెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? సో ఇప్పుడు దీంట్లో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు అప్లై చేసుకుంటున్న వాళ్ళు డెఫినెట్లీ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, సో సింపుల్ కాన్సెప్ట్ ఉంది కాల్డ్ ఆర్ఓఐ, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు జనరల్లీ ఏంటి యూఎస్కి ఎందుకు వెళ్తారు? సో దట్ వాళ్ళు డాలర్స్లో ఎర్న్ చేసి ఇండియాలో రూపీస్లో పంపించచ్చు. సో దట్ వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్కి లైఫ్ స్టైల్ అనేది పెరుగుతుంది, దే కెన్ సేవ్ అ లాట్ మోర్ మనీ. కానీ ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ $100,000 ఫీజ్ అనేది వ్యాలిడ్. అంటే వాళ్ళు ఫస్ట్లీ స్టెమ్ కోర్సెస్ అనేవి చేయాలి. ఆ స్టెమ్ కోర్సెస్లో కూడా టాప్ యూనివర్సిటీస్లో చేయాలి. ఇప్పుడు ఎందుకంటే మనం ఇదంతా ఇట్ ఇస్ సెంటర్డ్ అరౌండ్ రిక్రూటర్ కాబట్టి, కంపెనీస్ కాబట్టి. ఈ టాప్ కంపెనీస్ ఏం చేస్తాయి? ఇప్పుడు మనం ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసిన విషయంలో టాప్ కంపెనీస్ ఆర్ ఓన్లీ రెడీ టు గివ్ దిస్ $100,000. వేరే చిన్న చిన్న కంపెనీస్ అయితే ఇవ్వవు, వాళ్ళకి అంత బడ్జెట్ ఉండదు. ఈ టాప్ కంపెనీస్ ఎవరిని హైర్ చేస్తారు? బెస్ట్ స్కూల్స్లో చదివిన వాళ్ళకి. సో టాప్ 50 యూనివర్సిటీస్లో చదివితే స్టిల్ దెర్ ఇస్ అ గుడ్ ఆపర్చునిటీ. సెకండ్ ఇంపాక్ట్ ఏం చూడాలంటే ఫీజ్. యూఎస్లో కూడా ఫీజులు అనేవి ఎక్కువ. జనరల్లీ ఏంటి, మన వాళ్ళు లోన్స్ తీసుకుని వెళ్తారు. సో ఒకవేళ అక్కడ జాబ్ రాకపోతే ఆ లోన్ ఎలా తీరుస్తారు అనేది చూడాలి, వాళ్ళు ఆలోచించాలి. అంటే ఫినాన్షియలీ కొంచెం డీసెంట్ ఫినాన్షియల్ పొజిషన్లో ఉండి ఎడ్యుకేషన్కి మేము ఇంత ఇన్వెస్ట్ చేయగలుగుతాము వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఇమీడియట్ రిటర్న్ అంటే డెఫినెట్లీ దే కెన్ కన్సిడర్. సెకండ్ ఆస్పెక్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరైతే లోవర్ మిడిల్ క్లాస్ ఉన్నారో, వాళ్ళ ఆస్తులు అమ్ముకుని వెళ్ళిన వాళ్ళు ఆర్ డెట్స్ పెట్టుకుని వెళ్ళిన వాళ్ళు, వాళ్ళకి నేను రికమెండ్ చేయను, మై ఆనెస్ట్ ఒపీనియన్. అంటే టాప్ యూనివర్సిటీలో స్కాలర్షిప్ వస్తేనే వెళ్ళాలి, టాప్ యూనివర్సిటీలో రాకపోతే వేరే బెటర్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి.